హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మింట్ మ్యాజిక్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు పప్పు చూపించబోతున్నాను. ముందుగా దానికోసం 1 కప్ చింతచిగురుని తీసుకున్నాను. 1 కప్ కందిపప్పుని తీసుకుని కుక్కర్ ప్యాన్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పప్పు అనేది ఎర్రగా వేగినంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు అనేది కమ్మగా ఉంటుంది, డైజెషన్కి కూడా మంచిది. వేగిన తర్వాత దీనిలో వాటర్ వేసుకుని చింత చిగురు కూడా 2 టైమ్స్ వాష్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసి వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో పప్పు మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకుని పప్పుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ని అడ్జస్ట్ చేసుకుని పప్పుకు సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపును పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రేకులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత డైజెషన్కి కూడా ఇంగువ మంచిది. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిని పప్పు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పోపు అనేది ఎంత బాగా వేగితే పప్పు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. వేడి అన్నంలో అప్పడాలు, వడియాలు, నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.